డెలిగేట్స్ అండ్ ఈవెంట్స్ ఇవి ఎలా వర్క్ అవుతాయో నెక్స్ట్ ఈ సెషన్ నుంచి చూస్తాం. ఫస్ట్ డెలిగేట్స్ అంటే ఏంటో చూద్దాం. మామూలుగా ఇంతకు ముందర C++లో వీటిలో చూసినట్లుగానే ఒక వేరియబుల్ డిక్లేర్ చేసిన లేదంటే ఒక ప్రొసీజర్ని క్రియేట్ చేసి దాన్ని కాల్ చేస్తున్నా ఇది కంప్యూటర్లో అంటే వేరియబుల్ కావచ్చు, ఒక ప్రొసీజర్ కావచ్చు, కంప్యూటర్లో సమ్ మెమొరీని ఆక్యుపై చేస్తాయి. ఆ మెమొరీకి ఒక అడ్రస్ అనేది ఉంటుంది. మరి ఆ అడ్రస్ని యాక్సెస్ చేసుకునేదానికి మనం C++ లాంటి లాంగ్వేజెస్లో ఫంక్షన్ పాయింటర్ అనేదాన్ని వాడుతూ ఉన్నాం. అంటే మామూలు పాయింటర్స్ అనేటివి తెలుసు. పాయింటర్ అనేది వేరియబుల్ యొక్క అడ్రస్ని యాక్సెస్ చేస్తుంది. అదే ఒక ప్రొసీజర్ యొక్క అడ్రస్ని యాక్సెస్ చేసేదానికి ఫంక్షన్ పాయింటర్ని వాడేవాళ్ళం ఇక్కడ C++ లాంటి లాంగ్వేజెస్లో. మరి ఆ ఫంక్షన్ పాయింటర్కి బదులుగా అదే కాన్సెప్ట్తోని ఇంకాస్త ఎక్స్ట్రా ఫీచర్స్ని యాడ్ చేసుకొని .NETలో మీకు డెలిగేట్స్ అనే వాటిని ఇవ్వడం జరిగింది. మరి ఈ డెలిగేట్స్ అనేటివి రియల్ ఫంక్షన్స్ కాకపోయినా కానీ మరి ఫంక్షన్ యొక్క సింటాక్స్ని ఫాలో అవుతాయి. అంటే ఫంక్షన్ కావచ్చు, ప్రొసీజర్ కావచ్చు, సబ్ ప్రొసీజర్ కావచ్చు, సబ్ ఫంక్షన్ కావచ్చు, వాటి యొక్క సింటాక్స్ని ఫాలో అవుతాయి. సో దాన్ని ఫాలో అయ్యి వాటి యొక్క మెమొరీని ఇవి యాక్సెస్ చేయగలుగుతాయి. మరి ఇక్కడ ఇచ్చినట్లుగానే ఇది సింటాక్స్ మాడిఫైయర్ అని ఉంది. మాడిఫైయర్స్లో వీటిని మీరు వాడచ్చు, పబ్లిక్, ప్రైవేట్, ఫ్రెండ్ ఇలాంటి వాటిని. మరి ఇక్కడ డెలిగేట్ తర్వాత సబ్ లేదంటే అంటే సబ్ ప్రొసీజర్ కావచ్చు లేదంటే ఫంక్షన్ కావచ్చు ఇచ్చి తర్వాత పేరు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. బ్రాకెట్లో అవసరం అనుకుంటే పారామీటర్స్ కూడా ఇవ్వాలి. ఫంక్షన్ అయితే రిటర్న్ టైప్ అనేది ఉంటుంది. మరి ప్రతి డెలిగేట్కి నేమ్ ఇచ్చేటప్పుడు ఆల్రెడీ .NETలో అబ్జర్వ్ చేసుకున్న నేమ్స్ ఇవ్వకూడదు. అంటే ఆల్రెడీ .NETలో అంటే విజువల్ బేసిక్ లాంగ్వేజ్ యూజ్ చేసుకున్న నేమ్స్ ఆల్రెడీ ఉంటాయి. డెలిగేట్స్ టెంప్లెట్స్ లాగా అక్కడ ఉంటాయి. ప్రొసీజర్స్ని మెయింటైన్ చేసేదానికి ఆ నేమ్స్ కాకుండా వేరే నేమ్స్ మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇక్కడ చూసినట్లయితే ఈ విధంగా సింపుల్గా ఒక డెలిగేట్ ఇక్కడ క్రియేట్ కావడం జరిగింది. డెలిగేట్ సబ్ మెసెంజర్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ కావాల్సి ఉంటే తీసుకోవచ్చు. ఇది సబ్ కాకుండా ఫంక్షన్ అయితే యాజ్ రిటర్న్ టైప్ అని కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మరి ఒక డెలిగేట్ని క్రియేట్ చేయాలంటే దానికి సంబంధించిన ప్రొసీజర్ ముందరగానే క్రియేట్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది షో మెసేజ్ అనే ఒక ప్రొసీజర్ క్రియేట్ చేస్తాం. సింపుల్ మెసేజ్ ఇచ్చాం. దీనికి సంబంధించిన డెలిగేటే ఇదనమాట. పేరు మార్పైనా కానీ ఆర్గ్యుమెంట్స్ మాత్రం ఇక్కడ ఏముంటే ఇక్కడ కూడా అవే ఉండాలి. ఏ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఉంటే ఆ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్సే ఉండాలి. ఒకవేళ రిటర్న్ టైప్ ఉంటే ఇక్కడ కూడా రిటర్న్ టైప్ ఉండాలన్నమాట. ఆ విధంగా. ఓకే, సో ఈ విధంగా మనం డెలిగేట్ని డిక్లేర్ చేస్తాం. మరి ఒక ప్రొసీజర్ యొక్క అడ్రస్ని పొందాలి అంటే చూడండి, సేమ్ ఇందాకట్లాగానే డెలిగేట్ ఇక్కడ
క్రియేట్ చేసాం. అదేవిధంగా సబ్ ప్రొసీజర్ క్రియేట్ చేసాం. మెయిన్‌లో ఈ యొక్క డెలిగేట్‌కి మనం ఒక వేరియబుల్ అనేది తీసుకుంటామండి. MESS అనే వేరియబుల్ ఈ యొక్క మెసెంజర్ అనే డెలిగేట్‌కి తీసుకోవడం జరిగింది. సో దానికి మనం ఈ యొక్క షో మెసేజ్ అనే ఈ ప్రొసీజర్‌ని ఏం చేస్తున్నాం, దాని యొక్క అడ్రస్‌ని అసైన్ చేస్తున్నాం. చూడండి, MESS ఈక్వల్ టు అడ్రస్ ఆఫ్ అనేది ఒక ఆపరేటర్. ఇది ఒక ప్రొసీజర్ యొక్క అడ్రస్‌ని ఒక డెలిగేట్‌కి అసైన్ చేయగలుగుతుంది. మరి ఇక్కడ చూసినట్లయితే అడ్రస్‌ని అసైన్ చేసిన తర్వాత ఈ విధంగా ఈ డెలిగేట్‌ని ఈ విధంగా మనం కాల్ చేసుకోవచ్చు. అంటే ఈ ప్రొసీజర్‌లో ఏమైతే ఉందో ఈ డెలిగేట్‌లో కూడా అదే ఉంటుంది ఇప్పుడు. సో దీన్ని ఈ డెలిగేట్ ఈ ప్రొసీజర్ యొక్క అడ్రస్‌ని పొందింది కాబట్టి దీన్ని వేరే ప్రొసీజర్‌కి కూడా అసైన్ చేసేదానికి, అంటే పాస్ చేసేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇది మెయిన్‌గా రెఫరెన్సింగ్ అని చెప్పేసి ఇంతకు ముందర చెప్పుకునేవాళ్ళం ప్రీవియస్ లాంగ్వేజెస్‌లో. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసినట్లయితే చూడండి, డెలిగేట్ మెసెంజర్ అనే డెలిగేట్ని క్రియేట్ చేసాం. షో మెసేజ్ అనేది ఈ డెలిగేట్కి అసైన్ చేయబోతున్న ఒక సబ్ ప్రొసీజర్. మరి మెయిన్ ఫంక్షన్ కింద MESS యాజ్ మెసెంజర్ దీనికి ఒక వేరియబుల్ని తీసుకోవడం జరిగింది. సో దీనికి ఈ షో మెసేజ్ అనే సబ్ ప్రొసీజర్ యొక్క అడ్రస్‌ని అడ్రస్ ఆఫ్ అనే ఆపరేటర్ ద్వారా అసైన్ చేస్తున్నాం. సో ఇప్పుడు MESS అనగానే దీంట్లో ఏమైతే ఉందో అది ఇక్కడ మనకి ఆ యొక్క రిజల్ట్ రావడం జరుగుతుంది. చూడండి, మెయిన్ మెసేజ్ అనేది రావడం జరిగింది. అంటే డైరెక్ట్గా ఈ ప్రొసీజర్ని కాల్ చేయకుండా దీని యొక్క రెఫరెన్స్ని మనం డెలిగేట్లో తీసుకొని డెలిగేట్ ద్వారా ఇక్కడ యాక్సెసింగ్ అనేది, అంటే మనం ఆ యొక్క షో మెసేజ్ యొక్క రిజల్ట్ని ఇక్కడ పొందడం అనేది జరిగింది. సో ఈ విధంగా డెలిగేట్స్ ప్రొసీజర్స్ యొక్క, అంటే సబ్ ప్రొసీజర్స్ కావచ్చు లేదంటే ఫంక్షన్స్ కావచ్చు, వాటి యొక్క అడ్రసెస్ని రెఫరెన్స్ చేయగలుగుతాయండి.